మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. సరే, చాలా విషయాలు పెద్ది గారు కానీ గండ గారు కానీ నరేంద్ర గారు కానీ కూడా చెప్పారు. నేను ఒకటే ప్రెస్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు, మేము రైతులను ఆదుకుంటామని. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు. బోకస్ మాటలు, రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతారు. బోనస్ ఇస్తానన్నావు, ఆశపడి సన్నోట్లు వేసి దొడ్డోట్లు ఎత్తే దిగుబడవచ్చు, పెట్టుబడి దగ్గు, పంట తొందరగా వచ్చు. సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే నీకు మీరు బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్లు వేస్తే బోనస్ జీరో. రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్ధాలు ఆడుతావు సిగ్గు లేకుండా? అన్ని బోకస్. ఇందు పెద్ది గారు చెప్పినట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే, 15,000 కాదు 23,000కి అమ్మే మిర్చి అది. దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటి దాకా, పోయిన సంవత్సరం. అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000 పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది, 11,000 పడిపోయింది. వరంగల్ జిల్లాలో రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు. అప్పుడు నువ్వు అన్నావు 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడావు. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం. సిగ్గు తెచ్చుకో. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం ఉన్నది. నిన్న మాట్లాడినావు, నీకు మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం ఉన్నవన్నావు. పో. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంత ఉనుపు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, 10% పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్నది, మార్కెట్ ద్వారా కొని 25,000 ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు. ఇప్పటి వరకే బోనస్ 103 కోట్లు పడాలి, ఇంతవరకు పల్లె. రైతు బంధు వల్లే. దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో. 25,000 మార్కెట్ ద్వారా కొని ఏర్పాటు చేయి. కేంద్రం కూడా దిగి రావాలి. దయచేసి కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది. రేవంత్ ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని. నువ్వో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, వాడిని తిట్టుకుంటా, వీని తిట్టుకుంటా ఆడ తిరుగుతానువే కరీంనగర్లో, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా. కేసీఆర్ని తిట్టునైతే ప్రజలు ఊపుకునే పరిస్థితి లేదు. ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు, నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు, భూపాలపల్లి నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు, వర్ధన్నపేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే రైతులు. ఆయన రైతులు ఒడ్లు కూడా కొనేది, ప్రతి కింటా కొన్నాడు, పెట్టుబడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈయన వచ్చినాక దరిద్రం అయిపోయింది అని, రేవంత్ వచ్చినాక దరిద్రం అని మేమంతా కాంగ్రెస్కే ఓటేసినాం అంటాను వాళ్ళందరూ. మేము కాంగ్రెస్కే పొరపాటున వేసినాం, అవస్థ చెందుతాను. దయచేసి రైతులు పెట్టుబడి మందం కూడా ఎవరికి కూడలే. మార్కెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి, ఇద్దరు కలిసి కొనాలి. 25,000 కింటా కొనేదాకా మేము వదిలిపెట్టేది లేదు.
ఎంతకైనా పోరాటం. మేము ఇప్పుడు 15 రోజుల బట్టి ఓపిక పడ్డాం, ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని. మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా చూసిన 15 రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో, మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారం ఉన్నావు, ఇప్పటికైనా 25,000 కొనేటట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు అజ్మీర్ దేవాకుమార్ ఉన్నాడానే, అజ్మీర్ దేవాకుమార్ ఆయన ఆవేదన చెప్పాడు. నువ్వేనా చెప్పు, ఏంది నీ పరిస్థితి? మా డాడీ ఒక 7 సంవత్సరాల కింద చనిపోయింది. రైతు రుణమాఫీ కాలేదు. ఆ డబ్బులు మాకు కట్టమని మా ఇద్దరు అన్నదమ్ముల అకౌంట్ హోల్డ్లో పెట్టింది సార్ మా బ్యాంక్ మేనేజర్. ఎందుకే మా నాన్న చనిపోయింది కదా, రుణమాఫీ కావాలి కదా అంటే కట్టుడే, నువ్వు కట్టని వదిలిపెట్టాం అది అంటుంది. ఎంత? ₹1,00,000 సార్. అంటే రుణమాఫీ కాలేదు సార్. మమ్మల్ని కట్టమని ఇద్దరు అకౌంట్ హోల్డ్లో పెట్టేసి సార్. ములుగు జిల్లా సార్, వెంకటాపురం మండలం. ఎస్టీయా? మీ మంత్రి గారు చెప్పుకోలేదా? మా మంత్రి గారు సార్ కలవలేదా, చెప్పలేదా? దొరుకుతలేదు. మిర్చి తెచ్చినావు ఇప్పుడు? ఎట్లా పడ్డది? 12,000 పోయినసారి తెచ్చినావా? అప్పుడు ఎంత పడ్డది? 23,000 23,000 పడ్డది. ఎందుకు మరి తగ్గింది? మొన్న ఎట్టేసిన ఓటు అటు వేసినావా? ఓకే, మాట్లాడతా బ్యాంక్ మేనేజర్ మాట్లాడతా.